నమస్తే, వెల్కమ్ టు సాక్స్ డిజిటల్. నేను మీ కృష్ణబాల. భూమికి వేల మైళ్ళ దూరంలో శూన్యంలో తేలియాడుతూ చంద్రుడి వైపు దూసుకెళ్తున్న ఆర్టెమిస్ 2 నౌకలో చిన్నదైన ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే అక్కడి టాయిలెట్ వ్యవస్థ పాడైపోయింది. వినడానికి ఇది సాదాసీదా విషయంగా అనిపించినా దాని విలువ తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఆ టాయిలెట్ అంచనా వ్యయం సుమారు 23 నుంచి 30 మిలియన్ డాలర్లు, భారత కరెన్సీలో దాదాపు 250 కోట్లు. ఒక టాయిలెట్ కోసం ఇన్ని కోట్ల అని అనిపిస్తోంది కదా. కానీ అంతరిక్షంలో ఇది ఓ ఇంజనీరింగ్ అద్భుతం. భూమి మీద గురుత్వాకర్షణ వల్ల వ్యర్థాలు కిందకి వెళ్తాయి, కానీ అంతరిక్షంలో 0 గురుత్వాకర్షణ ఉంటుంది. అక్కడ వ్యర్థాలు నీరు ఊహించని విధంగా ప్రవర్తిస్తాయి. మూసి ఉన్న అంతరిక్ష నౌకలో చిన్న లీకేజ్ జరిగినా ఆ వ్యర్థాలు గాల్లో తేలుతూ వ్యామోగాముల ప్రాణాలకే ముప్పు తెస్తాయి. అందుకే ఈ టాయిలెట్లను అత్యంత క్లిష్టమైన ఎయిర్ ఫ్లో సెక్షన్ పద్ధతులతో తయారు చేస్తారు. గాలి ప్రవాహం ద్వారా వ్యర్థాలను లాగేసి వాటిని సురక్షితంగా నిల్వ చేసే ఈ వ్యవస్థ కోసం ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తారు. 1972 నాటి అపోలో మిషన్ల సమయంలో వ్యోమగాములకు సరైన టాయిలెట్ సౌకర్యం ఉండేది కాదు. వారు చాలా అసౌకర్యవంతమైన ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర తాత్కాలిక పద్ధతులపై ఆధారపడేవారు. అప్పట్లో వారికి టాయిలెట్కు వెళ్ళడం అంటే వారికి ఓ పీడకలలా ఉండేది. కానీ ఇప్పుడు ఆర్టెమిస్ మిషన్ల లక్ష్యం కేవలం చంద్రుణ్ణి తాకి రావడం కాదు, అక్కడ మనుషులు ఎక్కువ కాలం నివసించడం. అందుకే వ్యోమగాముల సౌకర్యం, పరిశుభ్రతకు నాసా అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా మహిళా వ్యోమగాముల అవసరాలకు తగ్గట్టుగా ఈ కొత్త టాయిలెట్లను మరింత సులభంగా, సౌకర్యవంతంగా డిజైన్ చేశారు. ఆర్టెమిస్ నౌకలో ఇప్పుడు తలెత్తిన లోపం మిషన్కు పెద్ద ముప్పేమీ కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి క్లిష్టమైన వ్యవస్థలు ప్రయోగంలో ఉన్నప్పుడు చిన్నపాటి సమస్యలు రావడం సహజం. అయితే ఈ 30 మిలియన్ డాలర్ల టాయిలెట్ కథ మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. మనిషి అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపాలన్నా, భవిష్యత్తులో అంగారకుడిపై అడుగు పెట్టాలన్నా ఆహారం, ఆక్సిజన్తో పాటు ఇటువంటి ప్రాథమిక వసతులు కూడా అత్యంత కీలకం. ఒకప్పుడు కక్షలోకి చేరడమే లక్ష్యం, కానీ ఇప్పుడు అంతరిక్షంలో సౌకర్యవంతంగా జీవించడమే అసలైన విజయం. అందుకే ఆ టాయిలెట్ అంత ఖరీదు.